హాయ్ గైస్, నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిండే, దాన్ని చాలా మంది చూడలేదు. చూడకపోతే వెళ్ళి చూడండి. అంటే ఆ వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి తమిళ తీసుకొచ్చి అప్లోడ్ చేసేసరికి అది నైట్ 10 అయిపోయింది. అందుకే ఎవరు చూడలేదు కావచ్చు. చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అట్లాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండ్ దాకా చూడండి. వీడియోలోకి వెళ్తే ప్రభాస్ అన్న మొన్న స్టోరీ పెట్టారు కదా, న్యూ పర్సన్ ఎంటర్ ఇంటూ అవర్ లైఫ్ అని. ఆ స్టోరీ పెట్టినప్పటి నుంచి చాలా మంది ఎంతలా రియాక్ట్ అయ్యారంటే అసలు యూట్యూబ్లో కానీ మనకు ఎక్కడ చూసుకున్నా కానీ మామూలుగా లేవు దానికి సంబంధించిన వీడియోలు. కానీ చాలా మంది పర్సనల్ లైఫ్ గురించి అనుకున్నారు. నేనైతే మూవీ గురించి ఏదో ఒక అప్డేట్ ఉంటుంది అనుకున్నా. నేను అంటే హీరోయిన్ ఎవరైనా రివీల్ చేస్తారేమో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నట్టుగా నేను అనుకున్నా. కానీ లాస్ట్కి వచ్చేసరికి అది మూవీ సంబంధించింది అయింది. బుజ్జి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే ఒక రోబో అనమాట. అది రిలీజ్ అయిన స్క్రాచ్ వీడియోలో కూడా అదే ఉంది. మోరోవర్కి ఏంటంటే అసలు దీనికి మన కీర్తి సురేష్ గారు డబ్బింగ్ చెప్పారు. దానికి జెండర్ అంటే రోబోకి మామూలుగా జెండర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ కీర్తి సురేష్ గారు డబ్బింగ్ చెప్పారు కాబట్టి అది ఫీమేల్ వర్షన్లో ఉండొచ్చని అనుకుంటున్నాను నేను. అండ్ ఏంటంటే ఈ మూవీ మనకు కల్కి అని చెప్పేసి ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్ అండ్ తర్వాత జరిగే స్టోరీ అంతా కనెక్షన్ ఉంటుందని అన్నారు కదా. నాకు తెలిసి హీరోకి ఈ రోబోయే ఒక రథం అంటే ఒక వెహికల్ లా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీకు స్క్రాచ్ వీడియోలో ఎండింగ్ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే బుజ్జిని తీసుకొని హీరో ఒక వెహికల్ దగ్గర వెళ్తారు కదా, అదే వెహికల్కి ఈ బ్రెయిన్ని అటాచ్ చేస్తారు కావచ్చు. ఆ స్క్రాచ్ వీడియోలో కూడా మొత్తం బ్రెయిన్ ఉంటుంది బుజ్జిది, బాడీ ఉండదు. ఆ బాడీని వాళ్ళు బిల్డ్ చేసి తర్వాత ఈ బ్రెయిన్ని అతికించినట్టే అంటే చూపించారు అనమాట. దాంట్లో ఇంకేంటంటే వరల్డ్లో ఉండే ది బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళ పేర్లు అంతా ఐడియా లేవు, నోరు కూడా తిరగట్లేవు వాళ్ళ పేర్లు. ఇక్కడ వేస్తున్నా చూడండి. అయితే వాళ్ళు కూడా మనకు అంటే హాలీవుడ్ రేంజ్లో పెద్ద పెద్ద మూవీస్ వర్క్ చేసిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఈ మూవీ వర్క్ చేస్తున్నారంటే ఆ మూవీ స్టాండర్డ్స్ కూడా మీరు అర్థం చేసుకోండి. బుజ్జి క్యారెక్టర్ మూవీలో ఎలా ఉంటుందంటే ఒక హీరో తర్వాత సెకండ్ వర్షన్ హీరో అని అనుకోవచ్చు. మహాభారతంలో కానీ పురాణాల్లో కానీ ప్రతి ఒక్కరికి వాహనం ఉండేది కదా, రథం ఆ టైప్లో ఉండేది కదా. సేమ్ ఇదే కూడా ఇన్సిస్ట్ చేయాలన్నట్టుగా ఇక్కడ కూడా దాన్ని ఒక వెహికల్ లాగా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇది రీమాస్టర్ వర్షన్స్ కాబట్టి ఆ వెహికల్ని మనకు ఒకసారి లాస్ట్ టైంలో టైర్ బిల్డింగ్ ఏదో చేసినట్టుగా చూపించారు కదా, సేమ్ ఆ 4 టైర్స్ ఈ వెహికల్కి ఉండొచ్చు. అండ్ ఈ వెహికల్ కూడా మనకేంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రియాంక గారు కూడా చెప్పారు స్క్రాచ్ వీడియోలో, ఈ మూవీలో ఉండే ఆర్టిస్టుల కంటే ఈ బుజ్జిని తయారు చేయడానికి ఎక్కువ డబ్బులు అయిందని ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు. స్క్రాచ్ వీడియోలో ఉంటుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే ఒక రోబో అనమాట. దీంతో హీరో మనకు ఆ వాహనాన్ని తీసుకొచ్చి ఎలా దాన్ని మూవీలో యూజ్ చేస్తారనేది మనకు మూవీలో ఉంటుంది అనమాట. అండ్ అంతకుముందు కూడా ఒక స్క్రాచ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఒక గన్ను గురించి చెప్పారు. ఆ గన్ ఇంపార్టెన్స్ ఏంది, అది ఎలా ఉండబోతుందని. మీరు ఒక్కసారి స్క్రాచ్ వీడియో కూడా టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే అది ఏ పీరియడ్ టైంలో జరుగుతుందో కూడా మీకు అర్థమవుతుంది. అంటే భూమి మొత్తం మనకు కొలాప్స్ అయి ఉండడం మీకు అక్కడ కనిపిస్తుంటుంది. భూమి కొలాప్స్ అయి ఉన్నట్టుగా ఇప్పటిదాకా హాలీవుడ్ మూవీస్ కావచ్చు, మన ఇండియాలో మూవీస్ కావచ్చు ఎక్కడ చూపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన ఈ మూవీలో చూపించబోతున్నారు. అంటే ఏషియన్లో కొన్ని ప్రాంతాలు చూపించారు, కానీ మన ఇండియాలో మాత్రం ఇండియాది ఎప్పుడు చూపించలేదు. అంటే మనకు మొత్తం నాశనం అయినట్టు. అంటే ఆ 2012 తర్వాత మనకు ఆఘాతం సంథింగ్ అయ్యి వస్తుంది అన్నారు కదా, ప్రపంచం అంతరించిపోతుంది అన్నట్టుగా. అదే మనకి ఇక్కడ ఎలా అంతరించిపోతుంది అనేది ఈ మూవీలో చూపించడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ మీకు అక్కడ స్క్రాచ్ వీడియోలో కూడా చాలా తెలుస్తుంది మీరు గమనిస్తే. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుంటే ఈ పాటికి మూవీ రిలీజ్ అయ్యేది, అందరు చూసేటోళ్ళు, నేను కూడా రివ్యూ ఇచ్చేటోని. కానీ కొన్ని ప్రొడక్షన్ మనకు డిలే అవుతుండడం వల్ల మూవీ కొంచెం డిలే అవుతుంది. అండ్ చాలా స్క్రాచ్ నుంచి వర్క్ చేస్తున్నారు. అండ్ నాగార్జున గారు చాలా కాన్సన్ట్రేట్ పెట్టి మరీ చేస్తున్నారంట ఈ మూవీని. మన ప్యాన్ వరల్డ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైప్లో ఆ స్టాండర్డ్లో ఉండాలి కాబట్టి మనకు హాలీవుడ్ రేంజ్లో ఉండాలి కాబట్టి దీన్ని అంత వర్జన్గా చేస్తున్నారని, అంత బాగా కేర్ఫుల్గా చేస్తున్నారని తెలుస్తుంది. నేనైతే ఈ మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. మీరు కూడా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అట్లాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ.